ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని ప్రత్యక్షత గురించి సువార్త విషయమైనటువంటి కొన్ని మాటలు ధ్యానిద్దాం. మీకా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. దేవుని సాయంకాలం చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. కొన్ని మాటలు ప్రభా, నీ యొక్క ప్రత్యక్షత గురించి కొన్ని మాటలు దయచేయమని ప్రభా, సువార్తకు సంబంధించినటువంటి కొన్ని మాటలు మాకు దయచేయమని, నన్ను మట్టివాడిని ప్రభువా, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని, కృప చూపించమని, కనికరించమని, దయ చూపించమని మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీకా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే, ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు. యెహోవా తన యొక్క స్థలం అంటే పరలోకం విడిచి మరి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడబోచున్నాడు. ఆయన అంటే పరలోకం విడిచి దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. అంటే తండ్రి అయినటువంటి దేవుడు పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు అని చెప్పి ఇక్కడ మీకా 1వ అధ్యాయం 3వ వచనంలో మీకా రాస్తున్నాడు. కాబట్టి దేవుడు పరలోకం విడిచి భూమి మీదకి వస్తున్నాడని చెప్పి ఇక్కడ మీకా రాసేవాడుగా ఉంటున్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, బెత్లెహేమా ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఎలబోవాడు నీలో నుండి వచ్చును అని చెప్పి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఇక్కడ రాయబడింది. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. బెత్లెహేము ఎఫ్రతా అనేటువంటి ఊరు యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామము అయి ఉందంట. అయినప్పటికీ నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీళ్ళ నుండి వచ్చును. నువ్వు చిన్న గ్రామమైనటువంటి బెత్లెహేము ఎఫ్రతా మరి యూదావారి కుటుంబాలను ఏలుబోవటువంటి నాయకుడు రాజు మరి నీలో నుండి వస్తాడని చెప్పి, నీ స్వల్ప గ్రామం అయినప్పటికీ మరి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను ఏలేటువంటి రాజు చక్రవర్తి మరి నీలో నుండి వచ్చునని చెప్పి మరి ఇక్కడ రాస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలు అంటే పితరుల కాలం నుండి, అంటే ఆది నుండి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం అంటే భూమి ఉన్నంత వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి దేవుడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన యొక్క ప్రత్యక్షతలను మరి తన బిడ్డలైనటువంటి వారికి తెలియపరిచేవాడుగా ఉంటున్నాడని చెప్పి ఇక్కడ మీకా రాసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన వివిధ ప్రత్యక్షతలలో ఆయన తన బిడ్డలైనటువంటి వారికి కనపడేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా బెత్లెహేము గ్రామంలో అది స్వల్ప గ్రామం అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలను ఏలుబోవాడు ఆ గ్రామంలో నుండి వస్తాడని చెప్పి, అంటే అక్కడ జన్మిస్తాడని, అక్కడ పుడతాడని చెప్పి మరి మీకా రాసేవాడుగా ఉంటున్నాడు. మరి ఈ ప్రవచనం ఎవరి గురించి రాయబడింది అనేది మనం ఒకసారి జ్ఞప్తికి చేసుకుంటే, లోకరక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి ప్రవచనముగా మనము గుర్తించవచ్చు. కాబట్టి యెహోవా మరి తన స్థలం విడిచి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడియాడుతున్నాడు, మరి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన దిగుతున్నాడని చెప్పి రాయబడినటువంటి ఆ లేఖనము మరి ఎవరికి వర్తిస్తుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారికి వర్తిస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే యెహోవా సెలవిచ్చినటువంటి మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఇద్దరు ఒక్కరే అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే యెహోవా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడని చెప్పే విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాకుండా మీకా రాసిన గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం గమనిస్తే, అక్కడ ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరముగా నివసించు జనులు గల అన్యులకు తీర్పు తీర్చును. కాబట్టి దూరంగా నివసించే ప్రజలకు మరి ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడని చెప్పి ఇక్కడ మీకా రాస్తున్నాడు. అంటే మనుషులైనటువంటి నరులకు దేవునికి మధ్యవర్తిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు వస్తున్నారని చెప్పి, అంతేకాకుండా
మరి దూరంగా నివసించేటువంటి అన్య జనులైనటువంటి వారికి అంటే దేవుడిని ఎరగనటువంటి వారికి, దేవుడిని నమ్మనటువంటి వారికి దేవుడు న్యాయం తీర్చేవాడుగా, తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడని చెప్పి మరి మీకా రాసేవాడుగా ఉంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తును నరుడు. ఇక్కడ గమనిస్తే మరి యెహోవా దేవుడు నేను భూమి మీద వస్తానని చెప్పి ఆయన సెలవిచ్చాడు. మరి బెత్లెహేములో మరి దేవుడు జన్మిస్తాడని చెప్పి అక్కడ రాయబడింది. మరి ఇక్కడ గమనిస్తే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. మరి మీకా 4:3 ప్రకారం ఆయన మధ్యవర్తే వస్తాడని చెప్పి రాయబడిన ప్రకారం దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తును నరుడు. కాబట్టి దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు అనేటువంటి నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గురించి సాక్ష్యం యుద్ధకాలంలో ఇవ్వబడను. కాబట్టి ఈ ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించి, విమోచన క్రయధనముగా అందరి కొరకు, అందరిని విమోచించుట కొరకు, అందరిని రక్షించుట కొరకు, అందరిని కాపాడుట కొరకు విమోచన క్రయము, వారిని విమోచించుటకు ధనాన్ని క్రయధనము అంటే, క్రయము అంటే కొనడము, విక్రయం అంటే అమ్మడం, అంటే విమోచన క్రయమ అంటే తన యొక్క మరి వారిని లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ విమోచించుట కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను, వారిని రక్షించుట కొరకు తన్ను తాను అర్పించిన వాడుగా, సమర్పించుకుని వాడుగా, తన్ను తాను మరి అప్పగించుకుని వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు నిన్ను నన్ను ఆయన తాను అప్పగించుకొని మనల్ని విమోచన క్రయధనంగా తను తాను సమర్పించుకొని మనల్ని కొన్నవాడుగా ఉంటున్నాడు. అంటే నిన్ను నన్ను రక్షించుట కొరకు తను శిక్షకు మరి బలికి తను తాను అప్పగించుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన దేవుడు, ఆయన నరులకు దేవునికి ఏకైక మధ్యవర్తిగా ఉన్నాడని చెప్పి మనకి ఇక్కడ లేఖనములు తెలియపరుస్తున్నాయి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ కూడా మరి 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిస్తే, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చునని చెప్పారు. కాబట్టి మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు ఆయన లోకానికి రాలేదు, మరి పరిచారం చేయుటకును అనేకులకు విమోచన క్రయధముగా అనేకులకు విమోచన క్రయధంగా తన ప్రాణమునిచ్చుటకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చి ఉన్న మనిషి కుమారుడు అనగా అంటే దేవాది దేవుడు మానవ రూపిగా లోకానికి వచ్చే ఉన్నాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడు అని చెప్పి మరి తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా దానియేలు గ్రంథంలో దానియేలుకు కలిగినటువంటి దర్శనములో అక్కడ మనిషి కుమారుడుగా ఆయన కనపడి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మరి దేవుడే నరరూపిగా మనుష్య రూపునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడని పిలుస్తారు. కాబట్టి మనుష్య కుమారుడు వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తులు వారు విమోచన క్రయధనం అనేకులను విమోచించుటకు క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు ఈ లోకానికి రావడము జరిగింది. మరి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి మాటను ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు నెరవేర్చేవారుగా ఉంటున్నాడు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మరి 3వ వచనం 3-4 వచనాలు మనం గమనిస్తే మనకు తెలిసిన వాక్యమే మరి సువార్తకు సంబంధించినటువంటి వాక్యము. మరి 3వ వచనంలో చివరిగా మనం గమనిస్తే సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందురు అని చెప్పి అక్కడ రాయాలి. కాబట్టి సువార్త వలననే మీరు రక్షణ పొందుదురని కొరింథీయులకు పత్రికగా అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. మరి సువార్త అనగా ఏమంటే సువార్త వలననే మీరు రక్షణ పొందేవారుగా ఉంటారని చెప్పి రాస్తున్నాడు. సువార్త అనగా అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. సువార్త అనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారం అంటే పరిశుద్ధ లేఖనముల ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కంటే ముందే మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు మరణించి సమాధి చేయబడి మూడదిన మృత్యుంజయుడే లేస్తాడనేటువంటి ఆ లేఖనాలను దేవుడు ఆనాడే రాయించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా లేఖనముల ప్రకారం మరి
క్రీస్తు మన పాపముల నిమిత్తం లోక పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి లేఖనం ప్రకారము లోక పాపముల నిమిత్తమై మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము లేపబడిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి లేఖనంలో రాయబడినటువంటి ప్రకారముగా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మూడో దినమున లేపబడిన వాడుగా ఉంటున్నాడు. ఇదే సువార్త, ఇదే నిజమైనటువంటి సువార్త. అనేక మంది మరి దేవుని యొక్క సువార్తను మరి పక్కదో పట్టించేవారుగా ఉంటున్నారు. అనేక మంది దేవుడు అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, నీ జీవితంలో ఏది లోటుగా ఉందో, ఏది తక్కువగా ఉందో అది తీరుస్తాడని చెప్పేవారుగా, సువార్తలో కలిపి చెప్పేవారుగా, కలిపి చెరిపి చెప్పేవారుగా ఉంటున్నారు. అనేక మంది బోధకులు ఈనాడు మరి సువార్త అంటే మరి తెలియనటువంటి వారు బోధకులుగా ఈనాడు బయలుదేరి ఉన్నారు. నిజమైనటువంటి సువార్తను ఎరగక దేవుడు లోక పాపాల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మూడో దినం మృత్యుంజయుడై లేచి ఉన్నాడనేటువంటి విషయాన్ని, సువార్తను మరి దానిని అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు, నీకు కావాల్సినటువంటి ప్రతి కోరికను దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడనేటువంటి పక్కదోవ పట్టించేవారుగా ఉంటున్నారు. అంతేకాకుండా మా మందిరానికి వస్తే, మా దగ్గరికి వస్తే, మేము ప్రార్థన చేస్తే మీ కష్టాలు పోతాయి, మీ అప్పులు పోతాయి, మీకు ఉద్యోగం వస్తుంది, మీ కుమార్తెకి పెళ్ళవుతుంది, మీ కుమారునికి పెళ్ళవుతుంది, లేదా మీకున్నటువంటి అనారోగ్యాలు పోతాయని చెప్పి సువార్తను భ్రష్టు పట్టించేవారుగా ఉంటున్నారు. గమనించండి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తెలియపరిచినటువంటి సువార్తను, దేవుడు నెరవేర్చినటువంటి సువార్తను ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని తిలకించి చూడండి, చదివి చూడండి. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మరి గ్రహించేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. అనేక మంది ఈనాడు గొప్ప గొప్ప బోధకులు అనబడినటువంటి వారు సువార్తను పక్కద్రోవి పట్టించేవారుగా ఉంటున్నారు. ఒక్కసారి గమనించండి. సువార్త అనగా మరి క్రీస్తు మన పాపల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం మూడో దినము లేపబడ్డాడు అన్నదే సువార్త, నిజమైనటువంటి సువార్త. నిజమైనటువంటి సువార్త అనగా మరి యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉన్నటువంటి పాపాలను తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచి తండ్రి దగ్గరికి చేర్చే ఏకైక మార్గముగా ఉంటున్నాడు. అది సువార్త. అంతే తప్ప ఈ లోకంకు సంబంధించినటువంటి మరి జీవనోపాధినైతేనేమి, అవసరాల నిమిత్తమైతేనేమి, మిగతాటువంటి మరి అక్కర్లను తీర్చేటువంటిది కాదు సువార్త అంటే. మరి అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు నమ్ముకుంటే ఈ లోకంలో నీవు జీవించుటకు కావాల్సినటువంటి అవసరతల అక్కర్లు ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. మరణాన్ని గెలిచినటువంటి వాడు మరి ఆయన నమ్ముకున్నటువంటి వారికి కూడుగుడ్డు మరి ఇవ్వలేడా అంటే దండుగా ఇస్తాడు. ఈ లోకంలో నీకు ఎంత కావాలో అంత ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అయితే నువ్వు ప్రభువును నమ్మినవాడుగా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన వాడుగా ఉంటే అవన్నిటిని నీకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, సువార్తను నమ్మండి. మరి అబద్ధ బోధలను నమ్మద్దండి. అనేక మంది అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు నీకు అద్భుతాలు చేస్తానని, ఆశ్చర్యకార్యాలు చేస్తానని నేను చెప్పలేదు. మరి అయితే దేవుని మీద నమ్మిక ఉంచితే నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగవచ్చు. కానీ చూడండి, ఆనాడు ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రండి మీకు మరి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తానని చెప్పి ఆయన తెలియపరచలేదు. ఆయన సువార్త నిమిత్తము బయలుదేరి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, తన యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు తన దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది బీదలనైతేనేమి, దరిద్రులైతేనేమి, దీనులనైతేనేమి వారి యొక్క అవసరతలు అక్కరలు తీర్చిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా 4,000 మందికి ఒకసారి, 5,000 మందికి ఒకసారి భోజనాన్ని పెట్టినవాడుగా ఉంటున్నాడు. మరి అంతేకాకుండా వారి యొక్క రోగాలను స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు. కుష్ఠరోగాన్ని బాగు చేశాడు, కుంటి వాళ్ళను, చేతులు లేని వాళ్ళను, కాళ్ళు లేని వాళ్ళని బాగు చేశాడు. మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని పరిశుద్ధపరిచాడు. ఈ విధంగా అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు, అంతేకాకుండా మరణించిన వారిని సైతము లాజరును మరి బ్రతికించాడు, అనేక మందిని బ్రతికించిన వాడుగా ఉంటున్నాడు. మరి ఇవన్నీ చేస్తానని చెప్పి ఆయన మరి పిలవలేదు. అయితే తన దగ్గరకు వచ్చిన వారి యొక్క అవసర నిమిత్తం ఆయన అన్నిటినీ చేర్చినవాడుగా, అద్భుతకరుడు, ఆశ్చర్యకారుడుగా ఆయన ఈ లోకంలో జీవించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఏ పాపం లేనటువంటి వాడుగా ఈ లోకంలో జీవించిన వాడుగా, పరిశుద్ధుడుగా జీవించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవునికి ఉన్నటువంటి అనేక ప్రత్యక్షతలో చివరి ప్రత్యక్షత ఏదంటే యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆనాడు మెల్కీసెదెకుతో మరి ఆయన సంభాషించిన వాడుగా ఉంటున్నాడు. మరి దేవుడు యెహోవాగా తను తాను పరిచయం చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. మరి అనేక చోట్ల మరి అనేక విధాలుగా తన బిడ్డలైనటువంటి వారితో దేవుడు తన ప్రత్యక్షతను కనబరిచేవాడుగా ఉంటున్నాడు. మరి చివరి ప్రత్యక్షతగా మరి యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడము జరిగింది. కాబట్టి నిజమైన సువార్తను నమ్మండి, సువార్త ప్రకారం జీవించేవారుగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆరబాటముతో మరి
మరి దేవుడు పరలోకానికి ఎక్కిపోయిన వాడుగా ఉంటున్నాడు. అంటే పునరుత్థానమైన తర్వాత ఆయన పరలోకానికి మరి తండ్రి దగ్గరికి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. గమనించండి, మరి కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ గమనిస్తే దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. కాబట్టి ఇక్కడ దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయ అంటే భూమి నుండి పైకి ఆరోహణుడయ్యాడంట ఆర్భాటముతో. అంతేకాకుండా బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయని చెప్పి ఇక్కడ రాయబడింది. మరి యెహోవా దేవుడు ఎప్పుడు భూమి మీదకి వచ్చాడు మానవ రూపిగా? మరి ఎప్పుడు ఆయన ఆరోహణమయ్యాడు అంటే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి దేవుడు వచ్చి మరి ఆర్భాటంతో ఆరోహణమయ్యాడు, బోరధ్వనితో మరి ఆరోహణమయ్యాడని చెప్పి ఇక్కడ ఈ వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మరి అక్కడ యెహోవా దేవుడు ఇచ్చినటువంటి మాటను భూమి మీదకి వస్తానని చెప్పి ఇచ్చిన మాటను ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు నెరవేర్చడమే కాకుండా మరలో పరలోకానికి ఆర్భాటంతో ఆరోహణమైన వాడుగా పునరుత్థానుడై వెళ్ళినవాడుగా మనం చూస్తున్నాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. వైద్యుడైనటువంటి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 51వ వచనం. 24వ అధ్యాయం 51వ వచనం. ఇక్కడ గమనిస్తే వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకములకు ఆరోహణుడు ఆయన అని ఇక్కడ రాయబడింది. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు పునరుత్థానుడైన తర్వాత తన యొక్క శిష్యులను అందరిని పిలుచుకొని వారిని ఆశీర్వదిస్తూ ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఆరోహణ అయ్యాడని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చాడు, మరణించాడు, పాపల కొరకు సమాధి చేపట్టాడు, మూడదిన మృత్యుంజుడై పునరుత్థానుడై మరలా పరలోకానికి ఆరోహణుడయ్యాడని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మరి కుమారుడు అయినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మరి దేవుడు యేసుక్రీస్తు ఇద్దరు ఒక్కరే అనే విషయం మనకు అర్థమవుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కాదు, మన దేవుడు ఏకైక దేవుడు. తండ్రిగా పూర్వకాలంలో పితృల కాలంలో యెహోవాగాను, మధ్యకాలంలో మానవరూపుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములు ఈ లోకానికి వచ్చి లోక పాపల విషయమై మరణించి సమాజుడు మూడదిన మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గాను ఇప్పుడు దిక్కులేని వారిగా మనం నడిపించకుండా పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మగా ఈనాడు ఆయన మరి లోకంలో మన హృదయాల్లో సంచరించేవాడుగా ఉంటున్నాడు. మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కాదు, మన దేవుడు ఏకైక దేవుడు. తండ్రి గాను కుమారుని గాను పరిశుద్ధాత్మగాను ఉన్నటువంటి ఏకైక దేవుడు మన దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తే మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో నుండి మనిషి కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. మనిషి కుమారుడు తప్ప పరలోకానికి ఎవడు కూడా వెళ్ళదు. కానీ పరలోకం నుండి వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తప్ప పరలోకానికి వెళ్ళిన వాడు మరొకడు లేడని చెప్పి ఇక్కడ యోహాను రాసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి పరలోకం నుండి వచ్చిన వాడు ఏకైక దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారే. పరలోకానికి వెళ్ళినటువంటి వాడు కూడా మనుష్య కుమారుడు అయినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మాత్రమే. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం 13వ వచనం 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తే అబ్రాహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడని యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించింది. మరి మన పితరుల దేవుడు అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు మన సేవకుడైనటువంటి మన రక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని మహిమపరిచిన వాడుగా ఉంటున్నాడు. మీరు ఆయన అప్పగించితిరి అంటే మీరు ఆయన్ను చంపితిరి, పిలాతు విడుదల చేయాలనుకున్నప్పుడు మీరు ఆయన నిరాకరించిన వారుగా ఉంటున్నారు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైనటువంటి వారిని నిరాకరించిన నరహంతుడు కంటే మనుషుని మీరు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపనని అందుకు మేము సాక్షులమని చెప్పి అపోస్తలుడైన పేతురు సెలవిచ్చేవాడుగా ఉంటాడు. మరి మీరు
పరిశుద్ధుడును నీతిమంతుడైనటువంటి వాటిని నిరాకరించి మరి నరహంతకుడైనటువంటి బరబ్బాను కోరుకుని వారుగా ఉంటున్నారు. అంటే పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని వారిని నిరాకరించి మరి దుష్టుడు దౌర్భాగ్యుడు నరహంతుడకైనటువంటి బరబ్బాని మీరు కోరుకునే వారుగా ఉంటున్నారు. మరి మీరు జీవాధిపతిని జీవానికి అధిపతి అయినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని మీరు చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేమందరం కూడా సాక్షులమని చెప్పి పేతురు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. మీరు జీవానికి అధిపతిని, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే మీరు మరి మానవ రూపిగా వచ్చినటువంటి ఆయన్ను మరి చంపితిరి, అయితే దేవుడు ఆయన మృతులలో నుండి లేపినాడన్నట్టుకు మేమందరం కూడా సాక్షులుగా ఉన్నామని చెప్పి పేతురు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అక్కడే 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వము నుండి మళ్లించుటకు వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి లేదా ఈ లోకంలో ఎందుకు పుట్టించి ఉన్నాడంటే ప్రతి వారిని కూడా దుష్టత్వం నుండి మళ్లించి, దుష్టత్వం నుండి దుష్టత్వం నుండి మరి దూరపరచడమే కాకుండా మిమ్మల్ని అంటే అందరిని కూడా ఆశీర్వదించుట కొరకు ఆయనను భూలోకంలో పుట్టించిన వాడుగా మన యొద్దకు పంపిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి ఎందుకు పంపించున్నాడంటే మానవుల యొక్క దుష్టత్వం నుండి వారిని తప్పించి వారిని ఆశీర్వదించుట కొరకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తును నరరూపిగా దేవుడి లోకానికి పంపించడము జరిగింది. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28లో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని చెప్పి అక్కడ రాయబడుతుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సొంత రక్తమిచ్చి మరి సంఘం కొరకు మరి వారిని రక్షించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము కొరకు తన యొక్క ప్రాణాన్ని తన యొక్క రక్తాన్ని కార్చిన వాడుగా ఉంటున్నాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు. మరి ఇర్మియా గ్రంథం ఈ విధంగా చెలివిస్తుంది. చూడండి, ఇర్మియా 6వ అధ్యాయము, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారే నిజమైన దేవుడు లోకరక్షకుడు. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఈ విధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మరి ఈ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఈ విధంగా సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం, నేనే ఏకైక మార్గం. నేను ఒక మార్గాన్ని కాదు, నేనే మార్గమును, నేనే సత్యము, నేను సత్యం, నీ వాక్యమే సత్యం. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారే సత్యం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. నేనే జీవమునై ఉన్నాను, నేను మరణించేది కానీ మరలా సజీవుడిని అవుతానని చెప్పి ఆయన చెప్పిన ప్రకారం ఆయన జీవమే ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన మాత్రమే మార్గము, ఆయన మాత్రమే సత్యము, ఆయన మాత్రమే జీవమై ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు అంటే నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మాత్రమే నిజమైన దేవుడు, లోక రక్షకుడు, ఆయనే సృష్టికర్త. మరి ఆయన ఇర్మియా 6:16 ఈ విధంగా సెలవిస్తున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించు. మార్గాలు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కంటే అనేక మార్గాలు ఉన్నాయి. మరి ఆ మార్గాలలో నిలుచుండి చూడండి, మరి పురాతన మార్గాల గురించి విచారించమంటున్నాడు. ఇంకా పురాతన మార్గాలు ఏవేవి ఉన్నాయో అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారి లోకానికి రాకముందు అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి కదా, ఆ మార్గాల గురించి, పురాతన మార్గాల గురించి కూడా విచారించండి. మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకోండి. మీకు ఏది మేలు కలుగుతుందో మార్గం ఏదో అని చెప్పి తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్పి ఇక్కడ దేవుడు చెలవిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని నమ్ముకోవాలని చెప్పి లేదా సువార్త నమ్మాలని చెప్పి అక్కడ బలవంతమేమీ లేదు. పురాతన మార్గాల గురించి విచారించండి, మేలని ఏదో అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, ఈ లోకంలో మానవుల కొరకు, పాపి కొరకు మరి మరణించిన వాడు, సమాధి చేయబడి మృతిని లేపిబడినవాడు, మరి ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా గొప్పవాడనబడినవాడు, మరి దేవుడు అనబడినవాడు ఎవ్వడు కూడా లేడు. నువ్వు సువార్తను నమ్మినా నమ్ముకున్నా సరే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మాత్రమే పాపుల కొరకు మరణించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మాత్రమే ఏకైక దేవుడు. చూడండి, ఈనాడు గొప్ప వాడైనటువంటి వారి యొక్క సమాధులను మనం గమనిస్తే కుళ్ళి కుసించి వాసన కొట్టి కంపు కొట్టేవిగా ఉంటున్నాయి. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క సమాధిని మనం గమనిస్తే అది తెరబడిన సమాధిగా ఉంది. ఆయన పునరుత్థానుడై ఉన్నాడని చెప్పి అనేక చరిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. మరి
దేవుని యొక్క సువార్తను గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. మరి సత్యం ఏదో తెలుసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. విచారించండి, అనేక మార్గాల గురించి తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి, ఏది నిజమైన మార్గం అని తెలుసుకొని అందులో నడుచుకోండి. అప్పుడు మీకు మరి నెమ్మది కలుగుతుందని చెప్పి మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చేదిగా ఉంటుంది. మరి ఆనాడు ఆదాము చేసిన పాపం బట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చిన జీతం మరణము. మరి ఆ పాపంని తీసివేటి కోరికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పి మరి రాయబడింది. మరి ఆదాము చేసినటువంటి పాపమును, అంటే ఆదాము చేసినటువంటి పాపముకు మరణాన్ని రాసినటువంటి వాడు, శాసనాన్ని రాసినటువంటి వాడు ఎవరంటే మరి దేవుడే. మరి ఆ దేవుడే ఆ శాసనాన్ని నెరవేర్చుట కొరకు ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆజ్ఞ అతిక్రమంలో పాపం వల్ల మరణం ద్వారా నిత్యాజ్ఞ గుణం వస్తుంది. కాబట్టి ఆ నిత్యాజ్ఞ గుణానికి తన సృష్టి అనేటువంటి సృష్టము పోవటం చూడలేక మరి దేవాది దేవుడు శాసనాన్ని రాసినటువంటి వాడు, మరి పాపం వల్ల మరణం ద్వారా నిత్యాగ్ని గుండము అని మరి శాసనాన్ని రాసినటువంటి దేవుడే మరి ఆ శాసనాన్ని నెరవేర్చుట కొరకే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే, మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకం. కాబట్టి మరణ శాసనం ఎక్కడుందో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనాన్ని రాసిన వాడు దేవుడే. ఆ మరణ శాసనాన్ని నెరవేర్చుట కొరకే ఆయన లోకానికి వచ్చి మరి ఆయన మరణం కావాల్సిన అవసరతను బట్టి మరణించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరణ శాసనాన్ని ఎవరైతే రాసి ఉన్నారో ఆ మరణ శాసనాన్ని రాసిన వాడు మరణం కావాల్సిన అవసరమై ఉన్నదని చెప్పి మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆ విధంగా ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లున. కాబట్టి ఆ శాసనాన్ని ఎవరైతే రాశారో ఆ శాసనం రాసినటువంటి ఆయన మరణించిన తప్ప ఆ శాసనానికి విలువ లేదు. కాబట్టి మరణ శాసనాన్ని రాసిన వాడు పాపం వల్ల మరణం వల్ల నిత్యాజ్ఞ గుణము వస్తుందని చెప్పి మరణ శాసనాన్ని రాసినటువంటి దేవుడే ఆ మరణ శాసనాన్ని నెరవేర్చుట కొరకు ఆదాము చేసిన పాపమును బట్టి నీకు నాకు వచ్చేటువంటి పాపాన్ని బట్టి ఆయన పాపం తీసివేచుట కొరకు ఆయనే ఆ మరణ శాసనానికి బలి అయి మరణ శాసనాన్ని నెరవేర్చిన వాడుగా నీ కొరకు నా కొరకు మరణించి సమాజ చేయబడి ముడిదిన మృత్యుంజయుడై లేచిన వాడుగా ఉంటున్నాడు. మరి ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే రక్షకుడు. ఎందుకంటే మరణ శాసనాన్ని మరి ధిక్కరించి మరణ శాసనాన్ని ఓడించి మరణ శాసనాన్ని గెలిచిన వాడుగా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా మరి నీ విజయం ఎక్కడ అని చెప్పి మరణాన్ని శాసించి మరణాన్ని జయించినటువంటి ఏకైక దేవుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు. అక్కడ ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తే, మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడినని. ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు కూడా రక్తం చేత శుద్ధి చేయబడతాయని చెప్పి ఆనాడు మోషే అన్ని వస్తువుల మీద రక్తాన్ని చిలకరించేవాడుగా మరి మనుషుల మీదను వస్తువుల మీదను గ్రంథం మీదను రక్తాన్ని చిలకరించి రక్త ప్రోక్షణ ఆచారాన్ని మరి ఆయన ఒక బలి పశువునకు మరి బలిగా ఇచ్చి దాని రక్తము ద్వారా ఆ విధంగా ప్రోక్షించేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. కాబట్టి రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని ధర్మశాస్త్రం ద్వారా మనకు తెలియబడుతుంది. అది కూడా పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి రక్తం ఏ మానవునికి లేదు. వాడు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత భాగ్యశీలైనా సరే, ఎంత భక్తిపరుడైనా సరే, ఎన్ని మాయమర్మాలు కలిగిన వాడైనా సరే, ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి వాడైనా సరే, మానవునికి ఇంకొక మానవుని యొక్క పాపక్షమాపణ చెందించుట అది సాధ్యము కాదు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే మాత్రమే అది పాపక్షమాపణ కలుగుతుంది. మరి మనం చూస్తాం కదా, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనంలో గమనిస్తే, ఎవడను ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కులుతుడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడును లేడు. ఎవడును ఏ విధము చేతను ఎవడు కూడా ఏ విధము ఏమి చేసినప్పటికీ తన యొక్క సహోదరుని విమోచించలేడంట. వాడు కుళ్ళు తుడుకున్నట్ల నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధి దగ్గర ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడును కూడా లేడు. అంటే తన సహోదరుని యొక్క పాపమును తీసివేటుకు తగినటువంటి ప్రాయచిత్తం చేయగలవాడు దేవుని సన్నిధిలో ఎవడు కూడా లేడు. అంటే ఏ మానవుడు కూడా ఇంకొక మానవుని యొక్క
పాపానికి తగినటువంటి ప్రాయచిత్తము, వాని విమోచించుటకు తగినటువంటి మరి ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడూ లేడని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. ఒక మానవుని యొక్క ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది తీరుటకు అది ఎన్నటికీ తీరకుండా అట్లుండవలసినది. అంటే ఒక మానవుని యొక్క విమోచన క్రయధనమును చెల్లించుటకు మరొక మానవునికి వీలు కాదు. అయితే చూడండి, కీర్తన గ్రంథం 130వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా వద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకు. కాబట్టి ఇశ్రాయేలు యెహోవా వద్ద ఆశ పెట్టుకొనుము అంటే యెహోవా దేవుని వద్ద ఆశ పెట్టుకొనుము, యెహోవా వద్ద కృప దొరుకుతుంది, యెహోవా దగ్గర దయ దొరుకుతుంది, జాలి దొరుకుతుంది, వాత్సల్యం దొరుకుతుంది, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ప్రభైనటువంటి మరి దేవుడైనటువంటి యెహోవా వద్ద సంపూర్ణ విమోచన దొరుకునని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలులో దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును. మరి యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకునని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. మరి మనం చూసాం కదా, మరి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో కూడా మరి మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని చెప్పి అక్కడ రాయబడుతుంది. కాబట్టి మానవుడు యొక్క లేదా అనేకుల యొక్క విమోచన క్రయధనముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి రావడము జరిగింది. అనేకులను విమోచించుట కొరకు తన ప్రాణాన్ని సమర్పించుట కొరకు ఆయన లోకానికి రావడం జరిగింది. అనేకులను విమోచించుట కొరకు తన యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని నిలగొట్టుకున్నాడు. తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మానవుల యొక్క పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము చేయుట కొరకు రక్తాన్ని చిందించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే విమోచన దొరుకుతుంది, విముక్తి దొరుకుతుంది. మరి ఆయన మాత్రమే మానవుల యొక్క పాపాలను తొలగించుటకు మరి లోకంలో ఉన్నటువంటి ఏకైక దేవుడు, ఏకైక మనుష్య కుమారుడు, ఏకైక మధ్యవర్తి. మరి మనం మత్తయి సువార్త మరి 1వ అధ్యాయం 21లో మనం గమనిస్తే ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు అని. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదురు. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను, తనని ఎవరైతే నమ్ముకుంటారో వారి యొక్క పాపముల నుండి ఆయన రక్షించును కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు అని చెప్పి గబ్రియేలు దూత ఆనాడు యేసేపుకు మరి స్వప్నమందు తెలియపరిచేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు. తన ప్రజలను తను ఎవరైతే నమ్ముకొని ఉంటారో, తను అయితే ఎవరైతే దేవుడిగా అంగీకరించారో వారందరినీ కూడా ఆయన వారి పాపముల నుండి రక్షించేవాడుగా ఉంటాడు. అందుకే ఆయనకి యేసు అనే పేరు పెట్టుతారని చెప్పి అక్కడ రాయబడింది. యేసు అంటే రక్షకుడు, రక్షకుడు అంటే విమోచించేవాడు, విముక్తి చేయవాడు అని చెప్పి. మరి యేసు క్రీస్తు అనే పేరులో యేసు అంటే రక్షకుడు, మరి క్రీస్తు అంటే అభిషిక్తుడు, మెస్సియా అని చెప్పి రాయబడింది. మరి మెస్సియా అంటే లేదా అభిషిక్తుడు అంటే మరి దేవుని చేత పంపబడి మరి పాపం నుండి విముక్తి చేయవాడు అని చెప్పి ఒక అర్థం ఉంది. ఇంకొక అర్థం వచ్చేసి శాంతింప చేయబడిన వాడు అని చెప్పి ఇంకొక అర్థం ఉంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో శాంతి స్వరూపుగా జీవించాడు. అంతేకాకుండా పాపుల కొరకు, పాపుల విముక్తి కొరకు తన రక్తాన్ని చిందించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనే విమోచకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు. కాబట్టి ఈ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి చిట్ట చివరి తన యొక్క ప్రత్యక్షతను మరి యేసుక్రీస్తుగా మానవ రూపిగా ఈ లోకానికి రక్తమాంసాలు కలిగిన వాడుగా మరి లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే తన బిడ్డలైనటువంటి రక్తమాంసాలు కలిగి మరి రక్తమాంసాలతో చేసినటువంటి పాపాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు తాను కూడా రక్తమాంసాలతో ఈ లోకానికి అబ్రహాం సంతానంగా వచ్చి మరి మరణాన్ని జయించిన వాడుగా మరి లోకంలో ఆయన మృత్యుంజయుడై పునరుత్థానుడై మరి పరలోకానికి వెళ్ళినవాడుగా ఉంటున్నాడు. ఇంకా రెండవసారిగా తన నమ్మినటువంటి బిడ్డలని లోకంలో నుండి పరలోకానికి తీసుకెళ్ళటకు రెండవ రాకడగా వస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మరి ఆయన నిరీక్షించగలిగినటువంటి పిల్లలు దేవుని భయభక్తులు కలిగి వాక్య ప్రకారం జీవించేవారుగా ఉంటూ మరి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వారు పరలోకంలో కూడా ఉండేవారుగా నిరీక్షణ కలిగి జీవించేవారుగా వాక్య ప్రకారం జీవించాలని ప్రభువుట మనవి చేస్తున్నాం. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.